హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియదర్శిని కాలనీలో స్వాతి అనే మహిళ ఇంట్లో జరిగిన చోరీ మరియు మునగనూరులో జరిగిన 2 కేసులను ఛేదించిన హయత్ నగర్ పోలీసులు. ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన షేక్ అజీజ్ అనే అంతర్రాష్ట్ర నిందితుడు అరెస్ట్. పరారీలో మరో నిందితుడు పతివాడ లోవరాజు. నిందితుడి వద్ద నుంచి 23 తులాల బంగారాభరణాలు, 2 లక్షల నగదు, ఒక కెమెరా, ఒక మొబైల్ ఫోన్ మరియు కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడిపై 2024లో ఇప్పటి వరకు 12 కేసులు నమోదయ్యాయని, నిందితుడిపై 2008 నుంచి 2013 వరకు మొత్తం 50 కేసులు నమోదయ్యి ఉన్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగ అయినటువంటి అజీజ్ను హయత్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మరియు వారి టీము పట్టుకోవడం జరిగింది. ఇతడు సుమారుగా మనము ఇంట్రాగేషన్ చేసిన దాని ప్రకారము ఒక 12 కేసులు దొంగతనం చేసినట్టుగా తను కన్ఫెస్ కావటం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో మనకు హయత్ నగర్లో జరిగినటువంటి ఒక గ్రేవ్ అఫెన్స్ 23 తులాలు పోయినటువంటి కేసుకు సంబంధించి అతడు ప్రధానంగా మనము అతనిని నిందితుడిగా సస్పెక్ట్ చేసి అతని వేరే బోట్స్ ఎక్కడున్నాయని మనం చెక్ చేసి అతన్ని అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకున్న తర్వాత వీటితో పాటు ఆ కేసుతో పాటు హయత్ నగర్లో జరిగినటువంటి ఇంకో 2 కేసెస్ను కూడా అతడు అడ్మిట్ కావటం జరిగింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ పెనమలూరులో జరిగినటువంటి ఒక 8 కేసులు, కొయ్యలగూడెంలో ఒక కేసు, ఇట్లా సుమారుగా మొత్తం నిజామాబాద్లో ఒక కేసు, టోటల్ 12 కేసెస్ అడ్మిట్ కావటం జరిగింది. వీటిలో సుమారుగా ఇప్పుడు మనము 23 తులాస్ గోల్డ్, 2 lakhs క్యాషు, అదేవిధంగా ఒక కారు, ఒక కెమెరా అన్నీ రికవరీ చేయటం జరిగింది. దీనికి బాగా వర్క్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ హయత్ నగర్, అదేవిధంగా వారి ఎస్ఐ, డిఎస్ఐ తర్వాత వాళ్ళ టీంను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది. ఏసీపీ వనస్థలిపురంను కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మనకు హయత్ నగర్లో జరిగినటువంటి ఈ హెచ్బి అఫెన్సెస్ అన్నిటినీ డిటెక్ట్ చేసినటువంటి మా హయత్ నగర్ టీం అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఇతడు బేసికల్లీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందినటువంటి వాస్తవ్యుడు. గతంలో కూడా ఇతని మీద చాలా కేసెస్ ఉండటం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో జస్ట్ ఒక 1 month బ్యాకే మన ఏరియాస్లో ఈ అఫెన్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇతడు టార్గెట్ ఏమనంటే ఫస్ట్ వెహికల్లో వచ్చి ఇతని మోడస్ ఆపరెంది ఎంఓ చూసుకున్నట్లయితే అతనికి ఒక కారు ఉంది. ఆ కారులో వచ్చేసి ఆంధ్ర నుండి వచ్చేసి ఇక్కడ రెక్కి నిర్వహించుకున్న తర్వాత ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ లేకపోతే ఎవరు లేరని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ హౌసెస్ను టార్గెట్గా చేసుకొని అఫెన్సెస్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏమనంటే ఎవరైనా